ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు కదండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏమైనా చేశారా? కాదు కదా, జస్ట్ ఆల్కహాల్ డిటెక్షన్ టెస్ట్ చేశారు. మరి అటువంటి నీకు హల్చల్ అయినప్పుడు నువ్వు టెస్ట్ చేయాలా వద్దా? మీరు అది వీడియో చూసారా కరెక్ట్ గా? ఏది? మొన్న ఈయన అడ్వకేట్ సుబ్బు ఏదైతే ఆల్కహాల్ టెస్ట్ చేశారో పోలీస్ స్టేషన్ లో ఎపిసోడ్ ఉంది కదా, ఆ వీడియో చూసారా మీరు? చూసారా? వీళ్ళు పోలీసులు డైరెక్ట్ గా అది పట్టుకొని వెళ్ళలేదు. వాళ్ళు బయట ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నుంచి స్మెల్ వచ్చింది. సో స్మెల్ వచ్చినందుకు వాళ్ళకి డౌట్ వచ్చి లోపలికి తీసుకెళ్లి మిషన్ తెప్పించి చెక్ చేశారు. ఆయన రావడం వల్ల మిషన్ పెట్టదు కదా. మీరు చూసారా? అదే బయట చేశారు. అదేనండి, కాంపౌండ్ నుంచి గేట్ దగ్గర నుంచి కొద్దిగా లోపలికి రమ్మని అప్పుడు చేశారు. చూసారా లేదా? నేను చూశాను. మరి లోపలికి తీసుకెళ్ళి లోపల అంటే ఆయన ఇంకా వెనకాల ఉన్నారు, నువ్వు ముందుకు రా, ఇంకా రా అని చెప్పి పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ లోకి పిలిచి చెక్ చేశారు. అని స్మెల్ వచ్చింది కాబట్టి చెక్ చేశారు. అవునా కదా? లేదా ఆయన రావడంతోనే నీకు చెయ్యు అని పెట్టలేదు కదా. మరి అలాగే ఇక్కడ కంప్లైంట్ వచ్చినప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ చేసే స్టేజ్ ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళకి కూడా టెస్ట్ చేయాలి కదా. స్మెల్ వచ్చింది కాబట్టి చెక్ చేశారు కదా, దానిలో ప్రాబ్లం ఏంటి అంటున్నా. మంచిదే. దాన్ని మీరు తప్పుదారి బట్టి ఇచ్చేసి లేదు సుబ్బుని ఇచ్చేయడానికి వాళ్ళు టెస్ట్ పెట్టారా అంటున్నారు కదా. అంటే అంతకు ముందు రోజే ఆయన అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, బాధితులందరినీ తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చినప్పుడు సడన్గా ఆయన లోపలికి రానివ్వకుండా నువ్వు బయటే ఉండు అని చెప్పి కొంచెం అగౌరవం పరిచి ఇలా వచ్చిన వాళ్ళందరికీ టెస్ట్ చేస్తున్నారా అనేది నా డౌట్. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ స్టేషన్లో ఊదిచ్చడం చేస్తున్నారా? ఒక మాట అండి, నేను ఒక పోలీస్ అధికారిని అనుకోండి, నా దగ్గరికి ఎవరిని వచ్చి మాట్లాడుతున్నారు, స్మెల్ వచ్చింది, టెస్ట్ చేయాలా వద్దా? స్మెల్ వచ్చింది, స్మెల్ రావచ్చు వేరే విషయం, స్మెల్ వచ్చింది టెస్ట్ చేయాలా వద్దా? స్మెల్ వచ్చింది అంటే ఇప్పుడు టెస్ట్ చేయొచ్చు, తప్పలేదు. అంతే కదా, అదే చేశారు కదా. దానికి అందరికీ టెస్ట్ చేయాలి అనేది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? స్మెల్ వచ్చిందా లేదా అనేది అక్కడ చెప్పాడు కదండి, ఆ వీడియోలో చూడండి. ఎవరు చెప్పారు? ఆయన అంటున్నారు కదా, మాట్లాడుతుంటే స్మెల్ వచ్చింది అందుకే చెక్ చేస్తామని తీసుకెళ్లారు, చెక్ చేశారు. చేస్తే ఏమొచ్చింది? వచ్చింది కదా, తాగినట్టు వచ్చింది. ఏదో వచ్చింది 27 పాయింట్ల 27 పాయింట్లు 30 దాటితే తాగినట్టు. అది 30 దాటితే తాగినట్టు కాదండి. 30 దాటితే 35 దాటితే మీరు పనిషబుల్ అని చెప్పి దాని లెక్క. పనిషబుల్ ఎప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. అదేనండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 35 దాటితే యు ఆర్ నాట్ సపోజ్ టు డ్రైవ్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. బట్ 35 బిలో కూడా ఇట్ ఈస్ అన్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఓన్లీ. దట్ ఇస్ నాట్ ఎ క్రైమ్. అంటే మీరు సమర్థిస్తున్నారా ఆయన కొద్దిగా తాగేసి 27 వరకు లిమిటర్స్ లో తాగి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కరెక్ట్ అంటారా మీరు? ఆయన అప్పుడు తాగలేదు, నిన్న రాత్రి అంతకు ముందు ఎప్పుడు. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అండి? మీరు చెప్పండి. ఏంటది ప్రాక్టికల్ గా పాసిబుల్? అది ఏది పాసిబుల్? నైట్ తాగితే పొద్దున కూడా లిమిట్ వస్తుంటే అది పాసిబులా? అదే కదా చెప్పారు వాళ్ళు. ఆయన చెప్పడం కాదు, మీరు అంత ఎనాలిసిస్ కదా, మీరు అంత మంచి అనలిస్ట్ కాబట్టి అది నిజం అనుకుంటున్నారా మీరు? నేను నిజమని అనుకుంటున్నాను. నైట్ తాగితే కూడా పొద్దున వచ్చిందని వచ్చి ఆయన ఇంకోటి కూడా యాడ్ చేశాడు, కాఫీ తాగాని అంటాడు. ఏ మనిషికైనా బ్రీత్ ఎనలైజర్ పెట్టగానే 20 వచ్చేస్తుంది అంటున్నాడు. అది అవుతుంది అసలు? మీరు ఏం తాగలేదండి, ఒక కామన్ మ్యాన్ తాగనోడికి బ్రీత్ ఎనలైజర్ పెడితే 20 వస్తుందా? పాయింట్ అది కాదండి. ఆయన అన్నాడు కదా, అలా అన్నాడు కదా, కామన్ ఎవరికి పెట్టినా 20 అయితే వచ్చేస్తుంది, నేను కాఫీ తాగాను కాబట్టి నాకు 27 వచ్చింది అంటున్నాడు కదా. ఆయన అన్నదాన్ని నేను రైటా రాగానే మాట్లాడలా. నేను అక్కడికి వచ్చిన ఒక అడ్వకేట్కి మీరు టెస్ట్ చేసి, అడ్వకేట్ కదా, రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, తాగి రావచ్చా? రెస్పాన్సిబుల్ పర్సన్ అనేటప్పుడు మీరు అదే రెస్పాన్సిబిలిటీ మీరు మంగళి దగ్గర నుంచి కూడా చూడాలి. ఆవిడ తాగొచ్చిందా ఎక్కడికన్నా కంప్లైంట్ చేయడానికి? టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, ఇలా చాలామంది ఉన్నారు, ఒక్క మంగళే కాదు, చాలామంది వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నప్పుడు తాగేసి వస్తున్నారు. కానీ పోలీసులు కనీసం టెస్ట్ కూడా చేయట్లేదు, తాగేసి వస్తున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి. ఎలా మీరు ఎలా చెప్తున్నారు ఆ మాట? ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తీసుకుంటే, ఆవిడ ఆల్రెడీ డ్రగ్స్ కేసులో 45 days లోపల ఉండొచ్చు. ఆవిడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రాజ్ తరుణ్ నన్ను ఇట్లా చేశాడు అట్లా చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనీసం ఆల్రెడీ ఈవిడ స్పృహలో ఉండిస్తుందా, లేకపోతే మళ్ళీ అదే మాదక ద్రవ్యాల మత్తులో ఉండిస్తుందా? 2-3 కేసులు ఉన్నాయి ఆవిడ. సో ఇప్పుడు మీకు మందంటే ఇది వస్తుంది, డ్రగ్స్ అంటే మీకు రాకపోవచ్చు. సో టెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడ. నేను అనేది ఏంటంటే మేక్ దిస్ యూనివర్సల్, ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయండి. ఒక్కరికి టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒక బయాస్డ్గా చేశారు అని ఒకటి వస్తుంది. దీనికి తోడు అంతకు ముందు రోజు పోయి ఈవిడ సజ్జనార్ గారిని కలవడం, ఆ సజ్జనార్ గారు వీళ్ళ మీద ప్రెషర్ చేశారా, అందుకనే ఈయన్ని లోపలికి రానివ్వకుండా చేశారా అనే డౌట్లు కూడా వస్తాయి జనాలకి. సో మీరు జస్ట్ న్యాయం చేయడమే కాదు, లాజిక్ మాట్లాడమే కాదు, జనాలకి న్యాయం చేస్తున్నట్టు అనిపించాలి. మీరు ఒకళ్ళనే ఎలా చేస్తున్నారు, పబ్లిక్ అందరికీ ఎలా చేయట్లేదు అనేది డౌట్ వస్తుంది. నేనే శుద్ధపూస కాలేదు కదండి, ఈయన కూడా దొరికాడు కదా, వాళ్ళు చెక్ చేశారు. ఈయన తాగొస్తాడని వాళ్ళ ముందే ఊహిస్తారా? ఊహించరు కదా. అది దొరకడం అని నేను అనుకోను. మీరు ఇప్పుడు 25కి దొరకడం అంటే తాగి రావడం తప్పే కదండి. పోలీస్ స్టేషన్ వచ్చాడు అని చెప్పి అడ్వకేట్ కోర్టు వేసుకొని వస్తున్నాడు కదా, ఒక కామన్ లాగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రాట్లా, వేరే బాధితులకి సపోర్ట్ గా ఒక అడ్వకేసీ చేస్తా నేను అని చెప్పి అడ్వకేట్ కోర్టు వేసుకొని వస్తున్నాడు కదా. అలాంటప్పుడు ఆయన తాగి వస్తే అది కరెక్ట్ కాదు కదా అంటున్నా నేను. ఆయన తాగి రాలేదు అంటున్నాడు, ఆయన అంతకు ముందు రోజు తాగింది వచ్చి ఉంటుంది అంటున్నాడు. అది ప్రాక్టికల్ పాసిబులే కాదు కదా. అదే అంటున్నా, ప్రాక్టికల్ గా పాసిబులే కాదు. అది మీ ఇష్టం మీరండి. ఇప్పుడు మీరు ఒక జడ్జి కాదు కదా, మీరు డిసైడ్ చేస్తున్నారు. ఆల్కహాల్ డిటెక్షన్ లో కనిపిస్తుంది కదా, అదే చెప్తున్నారు కదా, 35 దాటితే కదా. ఓకే సార్, ఆ టాపిక్ మంగళి గారి టాపిక్ చెప్పండి. మీరు జరుగుతున్న సినారియోస్ లో మీరు ఏమనుకుంటున్నారు? సో ఇక్కడ పాయింట్, ఆవిడ
నిజంగా వీళ్ళ దగ్గర డబ్బులు తీపిచ్చిందా ఇచ్చిందా అనేది పక్కన పెడితే ఏ సంబంధం లేకుండా అక్కడికి వచ్చి పంచాయతీలో ఎందుకు కూర్చుంది ఆవిడ? పంచాయతీకి కూర్చోవాల్సిన అవసరం ఉంది. 4 గంటల సేపు అక్కడ పంచాయతీలో కూర్చుంది. ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సరే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇప్పుడు మీరు మీ మీద ఎవరో నువ్వు అగో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నావు కదా అని చెప్పి నేను మిమ్మల్ని దగ్గరికి వచ్చి గట్టిగా చేశాను అనుకోండి, ఏంటో నాకు సంబంధం, నాకేంటి సంబంధం అని చెప్పి అంటాను. అలా కాకుండా వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం, ఎంతో కొంత సెటిల్ చేసుకుందాం అని చెప్పి అనవు కదా. ఇప్పుడు ఆవిడ నిందా ఎంతో కొంత సెటిల్ చేద్దాం రాని. అందుకనే కదా అక్కడికి వచ్చి కూర్చొని గంటలు కూర్చొని మాట్లాడి 4 గంటలు కూర్చొని మాట్లాడారట. ఇతనికి డబ్బులు కూడా ఆఫర్ చేశారట. ఇవన్నీ కూడా ఆయన ఎఫ్ఐఆర్లో రాశారు కదా మొత్తం. ఎవరు? సుబ్బు. దానికి తోడు అదే క్యాబిన్లో ఆ క్యాబిన్ పక్కన ఉన్నవాళ్ళు, ఇది ఆయన ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కాదు, ఆ పక్కన వింటున్న వాళ్ళు గట్టిగా అరుపులు, నువ్వు యాక్సిడెంట్లో నువ్వు పోతావు అని చెప్పి బెదిరింపు ఆయనకి. సో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాటికి ప్రైమా ఫేసి ఉంది కాబట్టే ఆయన అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే దారిలో కూడా ఆయనకి 10 సార్లు ఫోన్ చేసినట్టు ఇవిడ, వద్దు వచ్చేయండి వద్దండి సెటిల్ చేసుకుందాం. అసలు నీకు ఏ సంబంధం లేనప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు కూర్చొని మాట్లాడతావు? ఇది జనాల్లో మీరు ఆవిడ చెప్పాల్సింది. నేను ఒక కామన్ మ్యాన్గా ఉన్నాను, నా మీద ఎలిగేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయని నాకు ఒక అవగాహన వచ్చింది అనుకోండి. నేను కామన్ మ్యాన్ ఉన్నప్పుడు డేరింగ్గా ఏమైనా చేసుకోపోయి అని అనొచ్చు. ఒక సెలబ్రిటీ నిజంగా అలా బిహేవ్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏమైనా చేసుకోపని అంటారా? లేకపోతే అది ఏంటో అసలు చూసి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడం అనేది ఒక కామన్గా సెలబ్రిటీకి ఉన్న లక్షణమా కాదా? ఇది అందరు సెలబ్రిటీకి ఈ లక్షణం ఉండాలి అని అక్కడ రాశారండి. జనరలైజ్గా మాట్లాడుతున్నా. ఒక హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, వాళ్ళ సొసైటీలో కొద్దిగా పేరున్నప్పుడు, సెలబ్రిటీ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ మీదకి ఏదైనా ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు అదేంటి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలనే ఆలోచన వస్తుంది కదండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరే చెప్పండి, మీరే ఉన్నారు కదా కెమెరా ముఖంగా, మీకు నాగార్జున గారో లేకపోతే చిరంజీవి గారో నా దగ్గర ఇంత డబ్బులు తీసుకున్నాను చెప్పండి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీ దగ్గర. ఎవరు? ఇప్పుడు నా దగ్గర నాగార్జున గారు 10 లక్షలు తీసుకున్నారు, చిరంజీవి గారు 10 లక్షలు తీసుకున్నారు, నీకు ఎక్కువ వడ్డీ ఇస్తా అని చెప్పారు అని చెప్పి మీరు గట్టిగా ఇక్కడ మాట్లాడండి, వాళ్ళు వచ్చి నీ దగ్గర కూర్చొని పంచాయతీ చేస్తారా? చేయరు. అదే నేను చెప్తున్నా, సెలబ్రిటీ అన్నారు కదా. సెలబ్రిటీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉండొచ్చు కదా, అది బాగా స్ప్రెడ్ అవుతుంది. సెలబ్రిటీ అని ఒక ట్యాగ్ వేశారు. సెలబ్రిటీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. అవును. మరి అందరూ ఒక రకంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అదే అంటున్నా, మీరు సెలబ్రిటీ కదా అన్నప్పుడు అందరికీ ఒకటే రకమైన క్లారిటీ ఇవ్వడానికి కూడా వెళ్ళి ఉండొచ్చు కదా. ఆయనకి క్లారిటీ ఇవ్వడానికి ఆయన వేణుగుడుగులా ఉన్నారు కదా ప్రొడ్యూసర్, ఆయన చెప్పారు కదా, నాకు ఈయన పరిచయమో ఆవిడ పరిచయమో ఇట్లా నాకు ఈ దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చెప్పాను, అమ్మాయి 2 ఉంటే ఒకసారి వచ్చి క్లారిటీ ఇచ్చేసాయి, నీ వర్షన్ ఏంటో నువ్వు చెప్పేసాను అన్నప్పుడు ఆవిడ ఆ క్లారిటీ ఇచ్చిందని కూడా వచ్చి ఉండొచ్చు కదా. సెటిల్మెంట్గా ఎందుకు మీకు అలా అనుకోండి, ఆనందంగా ఉంటే అలాగ అనుకోండి. నేను మీ వర్జన్ గురించి నాకు డౌట్ వచ్చింది, ఖచ్చితంగా అనిపించింది. ఖచ్చితంగా ఇప్పుడు మీకేమనిపిస్తుంది? సెలబ్రిటీ అనేవాడు కదా, ఇప్పుడు మీరు చిరంజీవి గారు నా దగ్గర 10 లక్షలు కూర్చొని పంచే పెడతారని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే సెలబ్రిటీ ఆ రకంగా చేయాలని మీరు కోరుకుంటున్నారు. నాకు అలా అనిపించట్లా. ఎవడరా నువ్వు, నాకేంటి సంబంధం? ఆల్రెడీ మార్చి 23 ఎప్పుడో కంప్లైంట్ కూడా ఇచ్చారంట కదండి ఇతని మీద. నార్సింగ్ పిఎస్లో. ఎవరి మీద? మంగ్లీ గారు. ఎవరి మీద? ఇతని మీదే. మొన్న కదా ఇచ్చింది. అప్పుడు నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చానంటున్నారు కదా. మొన్న అదే ఈయన ఇచ్చిన తర్వాత ఈయన బెదిరించి మొత్తానికి ఈయన్ని ఆపడానికి కోసం ఇచ్చిన కౌంటర్ కంప్లైంటర్.